విషయాలు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలోని ఇబ్రహీంపూర్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు లంబాడి భిక్షపతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. తన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, లారీలు రాక ఆలస్యం కావడం కారణంగా ఈ ఘటన జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా సమాచారం అందుకున్న అధికారులు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కుప్పలను పరిశీలించారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు కొనసాగుతున్న సంబంధిత అధికారులు సొసైటీ చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం తరలింపు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మొన్న వచ్చారు, ఎంఆర్ వచ్చారు, ఆర్ఐ గారు వచ్చారు, వాళ్ళందరూ చూసుకోరు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఆర్ఐ గారు వచ్చారు, దానికి చూసిరు అని మ్యాచ్ చూసి అన్ని చూసిరు. మాకు రైతులకు అందరికీ తగు న్యాయం చేయాలని కోరుతున్నాం. చాలా ఇబ్బందులు జరుగుతున్న రైతులకు అది ఎవడు పట్టించుకోవడం, నాది కూడా దిక్కులేడు. మా సమస్య రైతులేమో మేమే రోడ్లెక్కి ధర్నాలు చేసి గొడవలు చేసి మేమే పరిష్కరించుకుంటున్నాం. కానీ ఏ సిబ్బంది కూడా వచ్చి మాకు అసలు తగిన న్యాయం చేస్తే లేదు, అడ్రస్సే లేదు, ఎవరు కూడా లేరు. ఇక వాళ్ళు తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. కాబట్టి దీని ద్వారా మాకు ఇప్పటికైనా తొందరగా ధాన్యాన్ని తీసుకుపోవాల్సిందే వాళ్ళతో కోరుతున్నాం. ఇచ్చి అంటే మళ్ళీ ఈయనే ఉంటున్నాం, మా లారీలు రాక బాధ అవుతుంది. ఇక ఎప్పుడు ఇటు ఇట అటు అన్నట్టు తిరుగుతున్నాం. ఇక అస్సలేదు లారీలు కాంట ఎప్పుడైతే తెలియదు, పట్టించుకుంటలేదు. చెప్పినా కానీ ఇవాళ రేపు అని ఇల్లు పైసలు పెట్టి ఎంత ఇచ్చారు, సంచికి ఎంత ఇచ్చారు లారీలకు? 5 రూపాయల కాడికి పెట్టుకుంటారు అని అన్నారు. అట్లా కూడా ఇస్తాను నేను, పెట్టుకోమంటే కూడా పెట్టుకోలేరు. ఎవరు పెట్టుకురు, ఇక పోయారు.